ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. అర్థం లేని ఆరోపణలతో ఆర్ఎస్ ప్రవీణ్ పరువు తీసుకున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని రక్షించేందుకు సీఎం ప్రయత్నించారని, గ్రీన్ ఛానల్ ఇచ్చి హైదరాబాద్కు తీసుకువచ్చారని చెప్పారు. పెద్ది సుదర్శన్ను ఎవరో బెదిరించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మేలు చేయాలని చూసినా కీడు చేయాలన్న తలంపు వారికి ఉందన్నారు. ఇప్పటికైనా ఆర్ఎస్ ప్రవీణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అద్దంకి దయాకర్ తెలిపారు. దేశం మొత్తం కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకునికి తను గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెపోటు వస్తే రక్షించే ప్రయత్నం చేస్తే అది చూసి తట్టుకోలేక అనవసరమైన ఆరోపణలు చేసి పరువు తీసుకుంటున్న పరిస్థితి. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కల్చరా నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో కేసీఆర్కు గాయమైతే వస్తే అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఇంత ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నాన్ని అభినందించేది పక్కన పెట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి భద్రత మీద చర్చ పెడతాడు. ఆయన ఎవరు బెదిరించిందని చర్చ పెడతాడు. అంటే వాళ్ళ కుటుంబంకి లేని ఆలోచనలు బీఆర్ఎస్ పార్టీకి రావడం వెనుక రాజకీయం కోసమేనా? ఇంత దిగజారి రాజకీయాల